మార్కు సువార్త 4వ అధ్యాయము 26-28 వచనాలు. మార్కు సువార్త 4వ అధ్యాయము 26 నుంచి 28 వచనాలు. మరియు ఆయన ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబగళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనుచు ఉండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది. భూమి మొదట మొలకను, తర్వాత వెనును, అటు తర్వాత వెన్నులో ముదురు గింజలను తనంతకు తానే పుట్టించింది. పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలు పెట్టి కోయినని చెప్పాను. దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఈ భాగములో 2 మాటలున్నవి. తెలియని రీతిగా అనేది ఒకటి, తనంతట తానే తెలియని రీతిగా పెరుగుతుందంట. తనంతట తానే ముందు మొలకను, ఆ తర్వాత వెన్నును, ఆ తర్వాత వెన్నులో ముదురు గింజలు, ఇవి 3 భాగాలు. దానికి ముందు విత్తనం వేయాలి. అది 4 దశలుగా దేవుని రాజ్యాన్ని ప్రభు పూజిస్తూ ఉన్నాడు. ఎన్నో రకాల ఉపమానాలు దైవ గ్రంథంలో దేవుని రాజ్యానికి ఉన్నవి, కానీ ఈ ఉపమానమును మన ఆత్మీయ జీవితానికి 4 మెట్లుగా మనము తీసుకొని మనం ఆత్మీయంగా చక్కగా ఎదగడానికి ఒక అవకాశము ఉంది అని చెప్పి భక్తులు చెప్తూ ఉన్నారు. కనుక తనంతట తానే నీవు నేను కష్టపడకుండా ఉండే విధంగానే ఆత్మీయంగా మనం పెరగలం. అది దేవునిలో ఎలాగో పెరుగుతాము అంటే కష్టపడాల్సిన పని లేదు. తెలియక ఒక్కొక్కసారి కొన్ని విషయాలు రకరకాల మనం విన్నప్పుడు మనం ఎంతో కష్టపడతాం దేవుని కోసం జీవించాలి, దేవుని కొరకు జీవించాలని కష్టపడి ఒక్కొక్కసారి చేతగాక కొంతమంది దేవుని సన్నిధి కూడా రాకుండా మానుకుంటున్నారు. మీరు గమనించండి, మన వాళ్ళు ఎవరైనా మానుకున్నప్పుడు హెచ్చరించండి. కాకర్ల పిల్లోడు ఒక అతను రావడం లేదు, కనపడడం లేదు ఈ మధ్యాహ్నం, మరి ఎందుకో. అటువంటి వాళ్ళను మనమే పిలుచుకోవాలి. కేవలం మనం ఒక్కరమే కాదు, మన ఇంటి పక్క వాళ్ళు ఎక్కువ. మీరు ఎక్కడో అక్కడోళ్ళను ఇక్కడోళ్ళని చూడద్దు. మీ ఇంటి పక్కన ఎవరెవరు రావడం లేదు అంత మటుకు చాలు చేస్తే మనం గమనించాలి. ఎందుకంటే వాళ్ళు ఏదో దాంట్లో బలహీనులై నిలబడిపోతారు, ఇంకా రాలేరు, దేవునిలో పెరగలేములే అనుకుంటారు, అందుకని ఇబ్బంది పడతారు. ప్రియులారా గమనించండి, తెలియని రీతిగానే మనం దేవునిలో ఎదుగుతామండి. ఎట్లా? విత్తనము తీసుకొని భూమిలో పాతిపెట్టాలి, అది మొదటిది. విత్తనం అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యము శక్తి కలిగింది. ఆ దేవుని వాక్యాన్ని హృదయంలో నమ్మాలి. ఒక మాట చెప్పాలంటే వాక్యాన్ని ఉన్నదన్నట్టు నమ్మడం నేర్చుకోవాలి. దానికి ఇంకేం కలపవలసిన పని కానీ తీసేయవలసిన పని కానీ లేదు. అయితే నమ్మకం అన్నది చాలా కష్టమైంది. సాతాను అక్కడే మనల్ని మోసపరిచేది. గొడ్డలి తేలుతుందా? మామూలుగా తేలదు. అట్లే మనము దేవునిలో పరిశుద్ధంగా జీవించగలమా? మామూలుగా జీవించలేము, సాధ్యం కాదు. గొడ్డలి ఎప్పుడు తేలింది? ఎలీషా భక్తుడు ఒక కొమ్మ దాంట్లో వేయనైనా అన్నప్పుడు ఆ గొడ్డలి తేలింది. అట్లే ప్రభువైన యేసుక్రీస్తు అంతకంటే గొప్పవాడు కనుక ఈయన వాక్యాన్ని మనము నమ్మితే ఆ గొప్ప శక్తి మనకు వస్తుంది. 3000 సంవత్సరాల కిందటి విత్తనాలు ఎప్పుడో దొరికినాయంట. వాటిని బూడ్చినారంట. అవి మొలిచినాయంట, పెరిగినాయంట. గమనించినారు కదా? ఎన్ని వేల సంవత్సరాల నాటి విత్తనాలైనా అట్లే పెట్టుకుంటే, అవి చెడిపోకుండా ఉంటే అవి ఖచ్చితంగా మొలుస్తాయని చెప్పి శాస్త్రజ్ఞులు కనుక్కున్నారు. మరి యేసు ప్రభు యొక్క ఈ వాక్యం అనే విత్తనం అది చెడిపోయేది కాదు.
ఇది ఎవరు చెడగొట్టలేరు. ఆ విత్తనాన్ని మన హృదయంలో నాటుకున్నాము అంటే ఖచ్చితంగా మొలుస్తాం. సమస్య ఏమంటే నమ్ముతాము, విత్తనం పూడుస్తాము, ఒక 4 రోజులు ఉన్నాక దాన్ని తవ్వుతామనుకో, విత్తనం ఫలించలేదు. అదే మనం చేసేది. కొంతకాలం ఉండి మనకు జరగలేదు కాబట్టి, మనం అనుకున్నది ప్రార్థన చేసినప్పుడు కాలేదు కాబట్టి మనం ఇబ్బంది పడుతూ నమ్మలేకపోవడము, వెనక్కి ముందకి లాగా ఉంటుందన్నమాట. కాబట్టి ప్రియులారా గమనించండి, విత్తనాన్ని నాటి భద్రంగా ఉంచుకోండి. దేవుని వాక్యాన్ని అట్లే నమ్మండి. ఒకటేసారి గొప్ప గొప్ప కార్యాలు అది చేయకపోవచ్చు, వాక్యము నిదానంగా చేస్తుంది. కొన్ని అద్భుతాలు వెంటనే జరుగుతాయి, కొన్ని నిదానంగా జరుగుతాయి. అది మనము మర్చిపోకూడదు. ఆ నిదానంగా జరిగినంత వరకు ఓపిక పట్టాలి. రైతు ఫలము కొరకు ఓపిక పడతాడని వాక్యంలో రాయబడింది కదా. దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు అది మొలకెత్తుతుంది, అది ఫలిస్తుంది. కనుక మొట్టమొదట ఫస్ట్ పని మనం చేయాల్సింది దేవుని వాక్యాన్ని ఉన్నట్టు నమ్మడమే. రెండవది ఆయన చేస్తాడు. ఏమని రాయబడినది? రెండవది భూమి మొదట మొలక వచ్చేది భూమిలో వేస్తే వస్తుంది. హృదయంలో మనం నమ్మేస్తే చిన్నగా మొదలవుతుంది. ఆరోగ్యము కూడా అలాగే మొదలవుతుంది, ఐశ్వర్యము కూడా అలాగే మొదలవుతుంది. మొదట చిన్నగా మొలకగా మొదలై తర్వాత వెన్ను, ముదురు గింజలు అలాగూ పెరుగుతూ పెరుగుతూ పోతుంది. అప్పుడప్పుడు నేను వీళ్ళకు చెబుతూ ఉంటాను, ప్రార్థన చేసిన వాళ్ళకి, అమ్మ నీ ఆరోగ్యంలో ఏదైనా మార్పు వచ్చిందా? ఆవగింజంత మార్పు ఏదైనా మనం ప్రార్థన చేసినప్పుడు, నువ్వు నమ్ముకున్నప్పుడు ఆవగింజంత మార్పు వచ్చిందంటే నీలో విత్తనం మొదలైంది అంటే ఆరోగ్యం అనే చెట్టు మొలుస్తూ ఉన్నది. ధైర్యంగా ఉండండి. అది చిన్నగా 1 ఆకు, 2 ఆకులు, 3 ఆకులై పెద్ద ఫలిస్తుంది. అంటే మన ఆరోగ్యము చిన్న చిన్నగా సంపూర్ణంగా బాగవుతుంది. అంతవరకు నేను ఓపిక పడ్డాను. కనుక గమనించినారు కదా, దైవవాక్యమును నమ్మడంలో ఉంది పునాది. అది పునాది మీద ఇల్లు కట్టుకున్న వాడికి ఏమీ భయం లేదు. ఒకవేళ ఆరోగ్యము సంపూర్ణంగా రాకపోయినా ఆరోగ్య ప్రదాత ఆయన మనకి ఇస్తాడని నువ్వు నమ్మితే కొంతకాలానికి ఆరోగ్యం వస్తుంది. ఆ లోపల కొన్ని మళ్ళీ ఏమైనా రావచ్చు, వాన విసిరి గాలి విసిరి దాని మీద కొట్టవచ్చు. కానీ నువ్వేమి అధైర్యపడవలసిన పని కానీ, ఇక నాకు స్వస్థత ఆరోగ్యము రాదు అనుకోవాల్సిన పని కానీ లేదు. కాబట్టి ప్రియులారా గమనించండి, మన ఇంట్లో మనము పాస్టర్లుగా ఉండాలి. ప్రతి ఇంటిలోనూ ఒకరు ప్రార్థన చేసేవాళ్ళుగా ఉండాలి. అందరూ ప్రార్థన చేసుకోగలిగితే చాలా మంచిది. ఎవరో ఒకరైనా ఇంటి యొక్క ఆరోగ్యము కొరకు, ఇంటి యొక్క ఐశ్వర్యం కొరకు, ఇంటి యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేయడం అలవాటు చేసుకున్నాడు. యేసు ప్రభు 3 ఇస్తాడని మనం విన్నాం. మొట్టమొదట ఆయన ఏంటి? పరలోక ప్రదాత, మోక్షం ఇస్తాడు. ఇంతవరకు విన్నాం. ఆయన ఉచితంగానే పరలోకం, అది ఉచితం. రెండవది ఆరోగ్య ప్రదాత, మూడవది ఐశ్వర్య ప్రదాత. ఐశ్వర్యము అంటే పెద్ద ఇంటి మీద ఇల్లు కాదు, ఉన్న దాంతో సంతృప్తికరంగా జీవించడము, ఇబ్బంది లేకుండా మాకు అది లేదు ఇది లేదు అనకుండా జీవించేది ఐశ్వర్యం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అంతే. ఆ విశ్వాసంలో ముందుకు సాగడం. కనుక ఈ విత్తనాన్ని మనం వేసుకోగలిగితే, ఏ విత్తనం అయితే వేసుకుంటామో అది మొలుస్తుంది. రక్షణ అనే విత్తనాన్ని వేసుకుంటే అది మొలుస్తుంది, అది భద్రంగా ఉంటుంది. దాన్ని పాడు చేయడానికి రక్షణ ఏమీ పాడు చేయలేడు. కానీ మనలో రక్షణ గురించి, పరలోకాన్ని గురించి అనుమానం కలుగజేస్తాడు సాతానుడు. అనుమానం కలుగజేసినప్పుడల్లా మనము వారిని ఎదిరించడమే. పోయిన ఆదివారము యాకోబు పత్రికలో ఆ మాటను చదివి మళ్ళీ మనం విందాము అని పూర్తిగా మనం వినలేకపోయినాము. ఆ మాట ఒకసారి చూద్దాము. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. అది పిల్లారా, దేవునికి లోబడి ఉండడము అంటే దేవుని వాక్యాన్ని గట్టిగా నమ్ముకోవడం అని. అది పునాది. ఆ పునాది మీద నువ్వు నిలిచి ఉండి, నువ్వు వాడు ఎన్ని తంత్రాలు పెట్టినా, నీకు రక్షణ లేదన్నా, ఇంకొకటి లేదన్నా ఆ దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఎదిరించినప్పుడు వాడు పారిపోతాడు పిల్లలు. కనుక పరలోక ప్రదాత అయిన ఉచితం అది ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి.
ఆ ఉచితానికి ఉన్నాయి, పునాదులు ఉన్నాయి. అట్లే ఆరోగ్య ప్రదాత, ఆరోగ్యం ఉచితము కాదు. ఐశ్వర్య ప్రదాత, ఐశ్వర్యం ఉచితము కాదు. ఆరోగ్యము ఐశ్వర్యము నేర్చుకోవాలి. అది పిల్లలు ఇవి ఎలాగ మనం పొందాలనో, ఎలాగ మనం అభివృద్ధి పొందాలనో నేర్చుకోవాలి. ఒకసారి పాత నిబంధనలో యోసేపు భక్తుడు అన్నింటిలో ఫలించినాడు. ఎందుకు ఫలించినాడు? దేవుని ప్రకారము యోగ్యంగా జీవించినాడు కాబట్టి. యోసేపుకు రక్షణ ఉచితమే పిల్లలు, అది మర్చిపోకూడదు. ఆయన బాగా రక్షించబడింటే, లేక దేవునికి చాలా యోగ్యంగా ఉంటే యోసేపు అట్లేమీ తయారు కాలేదు. రక్షణ అనేది ఉచితం ఎవరికైనా. దేవుడు లోకమును ఎంత ప్రేమించినాడంటే ఒక పరీక్ష 100 మార్కులకు ఉంటుంది అనుకో, నువ్వు ఎట్లా రాసినా 100కి 100 మార్కులు వచ్చినట్లు ప్రేమించినాడు అనమాట. ఇంక ఎక్కువ ఒక వ్యక్తి బాగా రాసినాడు, ఆయనకు 100 మార్కులు ఇచ్చినాడు. ఒకడు సరిగా రాయలే, ఒట్టి పేపర్ పెట్టినాడు, వానికి కూడా 100 మార్కులే. అది ప్రేమ. నువ్వు ఎటువంటి వాడివి, ఆయనకు మంచివానివని యోగ్యమని కాదు, ఆయన అలాగా ప్రేమించేసినాడు. నువ్వు ఏమి అది అసలు లోకమునే ప్రేమించినాడు అన్నాడు కదా. లోకం ఎటువంటిది? లోకము చెడిపోయిందని, లోకము పాడైందని మనకు కూడా తెలుసు. పాడైపోయిన లోకాన్ని, పాడైనటువంటి మానవుల్ని అంతగా ప్రేమిస్తే ఆయన నమ్ముకున్న నీకు ఇంకొక స్టెప్ ఎక్కువ ప్రేమించినాడు, మనల్ని ఇంకా ఎక్కువ ప్రేమిస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, అది దేవుని ప్రేమ అంటే. ఈరోజు చాలా బాగా జీవించినాను కాబట్టి దేవుడు నా ఎడల సంతోషించి ఉంటాడు అనేది ఏం లేదు. ఆయన నమ్ముకుంటే ఆయనకు సంతోషం అంతే. ఎందుకంటే రక్షణ పొందినావు, పాప క్షమాపణ పొందినావు, పరలోకము నీదైంది కనుక అంతకంటే ఆయనకి ఏం సంతోషం అవుతుంది? అయితే అది మొదటిది. కుమారుడు పుట్టినాడు ఇంట్లో, కుమారుడు పుట్టినందుకు సంతోషం, అందరికీ ఆనందం. అయితే ఆ కుమారుడు 4 ఏళ్ళున్నా 3 ఏళ్ళున్నా పెరగకుంటే ఏమవుతుంది? దుఃఖం అవుతుంది. అట్లే ప్రభువు కూడా మనం దేవునిలో ఎదగకుంటే, దేవునిలో ఫలించకుంటే, దేవునిలో సంతోషంగా మనం లేకపోతే ఆయనకు దుఃఖం కలుగుతుంది. అది అంతే తప్ప నిన్ను తీసుకొని వెళ్ళి నరకానికి వేసే ప్రసక్తి అసలే లేదు. ఒక్కసారి క్షమాపణ జరిగింది, ఒకసారి సిలువలో బలైపోయినాడు ప్రభు, ఇంకా రెండవసారి అక్కర్లేదు. అయితే పొరపాటుగా చేస్తే ఏమవుతుంది? దేవుని ప్రకారము జీవించకపోతే ఏమవుతుంది? నీకు నష్టం కలుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. దేవుని ప్రకారము జీవించకపోతే నీవు నష్టపోతావు. నీ ఇంటిలో నష్టం, నీలో, నీ దేహములో నష్టం, నీకు వచ్చే ఆదాయములో వాటిల్లో నష్టం, లోకములో అవమానం, ఇదంతా జరుగుతుంది. మరి ఇదంతా కావాలన్నా ఆ మహాప్రభు ఇచ్చిన పరలోకాన్ని గట్టిగా పట్టుకొని యోగ్యంగా ప్రభులో జీవించడం కావాలి. ఇది ప్రియులారా కావాల్సింది. యోగ్యంగా జీవించడం అంటే విందాం కదా, ఏ దానికి సంబంధించిన ఆ వాక్యాన్ని గట్టిగా మన హృదయంలో నమ్మడమే మనం. అలాగా నమ్మితే సార్, నీవు విశ్వసించు ప్రకారము నీకు అంతే. కనుక అది ఒకటి నమ్మడం. రెండవది నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, మనలో తప్పులు ఒప్పుకోవడం మనకు చాలా బాగా తెలుసు. అది కొంతమందికి, నాకు అది బాధ. మరి తప్పులు తెలుసుకోకుండా ఉన్నారేంటి? పొరపాట్లు తెలుసుకోకుండా ఉన్నారేంటి? అవతల వ్యక్తికి కోపం వచ్చినా నువ్వు కోపగించుకోకుండా ఉండడమే. నాకు రావడం లేదు, అయితే నాకు తప్పని గ్రహిస్తున్నాను. ఒక వ్యక్తి కోపగించుకున్నప్పుడు నాకు కూడా కోపం వస్తున్నది. ఈ కోపగించుకోవడం తప్పని నాకు తెలుసు. దాని నుంచి బయటపడడానికి నేను కూడా పోరాడుతున్నాను. కనీసం ఆ తప్పని చాలామందికి తెలియడం లేదు. నువ్వు పొరపాటు చేస్తున్నావు, ఇది పొరపాటు, ఇది తప్పు అని నీకు తెలియడం లేదు. దేవుడు ఆ గ్రహింపు ఇచ్చునుగాక. మనము చేసే అది ఏదైనా సరే, మన నోటి మాట నుంచి వచ్చేది కానీ న్యాయమైన మాటే కావచ్చు. న్యాయంగా నా కోపం వచ్చిందనవచ్చు, న్యాయముగా మనము కోపగించుకోవడము కూడా తగదు. నరుని కోపము దేవుని నీతిని, దేవుని కోపం అయితే దేవుని నీతి నెరవేరుస్తారు. దేవుని కోపం, యేసు ప్రభు కోపపడ్డాడు. అయితే మన కోపం ఎంతవరకు ఉండాలంటే మన కుటుంబం ఆ వ్యక్తిని సరిదిద్దే విధంగా ఉండాలి. 10 మందిలో బజారు పాలు చేసి ఈడ్చే విధంగా ఉండకూడదు. ఇప్పుడే పౌలు అన్నాడు, ఏమన్నాడు అంటే, యూట్యూబుల్లో ఒకరు విగ్రహాలకు పెట్టింది తినచ్చు అంటే, ఒకరు తినకూడదంటే రకరకాలుగా ఉన్నాయి. ఈ మధ్యన ఒక ఆయన బాగా ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఆ ఇంటర్వ్యూలో రకరకాల ప్రశ్నలు అడుగుతున్నాడు. అందరి ఇంటర్వ్యూలు కొన్ని నేను విన్నాను, కానీ కిరణ్ పాల్ అనే ఆయన చాలా బాగా సమాధానం చెబుతూ ఉన్నాడు. ఆయన కొన్ని ప్రశ్నలు అడిగిన లాస్ట్లో అడుగుతాడు, నేను ఒకే ప్రశ్న ఒకే జవాబు చెట్టుగా ప్రశ్న అడుగుతాను, దానికి జవాబు చెప్పు అంటాడు.
ఈయనను అందరినీ అడిగినాడు. ఈయన అడిగిన ప్రశ్నలు ఏమంటే, సతీష్ కుమార్ ఎటువంటి వాడు అన్నాడు. కొంతమంది అయితే ఆయన అట్లటోడు ఇట్లటోడు అని చెప్పినారు. ఈయన అట్లా లేదు. సతీష్ కుమార్ చాలా చక్కని వాక్య పరిచారకుడు. ఒక మనిషిలో ఒక తప్పు ఉండొచ్చు, ఒక మనిషిలో ఒక తప్పు ఉంటేనే అంత తప్పుడోడు అనుకోకూడదు. అది ఆయనకు వచ్చిన గ్రహింపు. నాకు కూడా ఆ గ్రహింపు ఉంది. పొలం అంతా గడ్డి కాదంటాడు ఆయన. పొలంలో గడ్డి ఉంటుంది. ఎంత మంచి పొలంలోనైనా గడ్డి లేని పొలం ఉండదు. అట్లా ఎంత మంచి వాళ్ళైనా పొరపాట్లు ఉంటాయి. కనుక ఏదో ఒక పొరపాటు చేసినాడంటే అంత పొరపాటు అయిన సేవేకే కలడానికి కూడదు అనమాట. అంత మంచిగా చెప్పినాడు. అట్లే అనిల్ కుమార్ ఎటువంటి వాడు, చాలా గొప్ప దైవజనుడు, చక్కని పరిచయం చేస్తాడు. ఎవరి గురించి చెప్పినా కానీ ఒక చక్కని, మిగతా వాళ్ళ రాజకీయాల గురించి ప్రశ్నించలేదు, నేను రాజకీయాల గురించి చెప్పినాడు. చంద్రబాబు ఎటువంటి వాడు అన్నాడు. మంచి అనుభవం కలిగినటువంటి రాజకీయవేత్త అన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వాడు, పేదలను బాగుపరచాలని తప్పించేవాడు అన్నాడు. ఎంతకంటే ఏం కావాలి ప్రియులారా? ఒక రాజకీయ నాయకుడి గురించి మనం మాట్లాడే విధానం గమనించండి. ఎవరిని తగ్గించే అవసరం లేదు, ఎవరిని హెచ్చించే అవసరం లేదు. వాళ్ళల్లో ఉన్న గుణాన్ని ఒకటి బయటికి పెరిగి మనం చెప్పగలిగితే చాలు. అలాంటి మనస్సు మనకు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎవరి గురించి అయినా అతనిలో లోపాలు ఉంటాయి, ఉండవని మనం చెప్పడానికి లేదు. ఆ లోపాలను కాకుండా ఉన్న మంచితనాన్ని పైకి పెరిగి చెప్పాలి. నేను ఒకసారి చెప్పినాను, ఈయన జకరియా గురించి కొంతమంది సరిగా చెప్పరు. కానీ నేను మంచి ఆలోచన ఏంటంటే, ఆ జకరియా అనేక మందికి ఒక అనాథాశ్రమం నడుపుతున్నాడు. అదే ఆయన జీవితంలో ఫస్ట్ పాయింట్. చాలా అది మనం ఆయన ప్రేమించడానికి, ఆయన మనం అభినందించడానికి ఆ మాటకి చాలు. కనుక నీలో నాలో ఏదైనా ఒకటి అభినందించేది ఉంటే చాలు, దాన్ని బట్టి అభినందించండి. లోపాలు ఉంటే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెప్పాలి, అయ్యా బాబు నిన్ను మెచ్చుకోగలుగుతున్నాం, ఇది నీకు లోపం అన్నది, ఇది సరి చేసుకో. చెప్పలేకపోతే ప్రార్థన చేయి. అంతేగాని ఇప్పుడు జరిగేది ఎంత ఏంటంటే, అందరూ తప్పుడోళ్ళే అంటాడు ఒక ఆయన. ఎవరు ఆయన? జాన్ విక్టర్, జాన్ పాల్. ఎవరి అంతా పనికి మాలను అంటారు. జాన్ పాల్ ఒక్కడే మంచోడు అంటారు. ఇది ఏమి విచిత్రమయ్యా? అసలు ఇంకా ఆ విధంగా అందరూ పనికి మాలిన వాళ్ళు అంటే, నీ నమ్ముకునే వాళ్ళు ఎట్లా నమ్ముకుంటారు చెప్పండి? వాళ్ళు ఒకవేళ ఏదైనా అడిగితే దానికి తగిన విధానం చెప్పాలి. ఆయనలో ఈ లోపం ఉంది అంటే దానికి తగిన విధానం జవాబు చెప్పడానికి ఎంతో బాగుంది. మన దగ్గర ఉన్నాయి, ఆ జవాబులు అన్నీ ఉన్నాయి. ఎన్ని రకాల జవాబులు చెప్పినా లోకం ఒప్పుకోదులేండి. ఇప్పటికి ఎంతోమంది చెప్పినారు వాళ్ళు అడిగే ప్రశ్నలన్నిటికీ మస్తుగా చెప్పినారు. కానీ లోకము అడుగుతూనే ఉంటుంది. మనకు అవసరం లేదు. మనల్ని నిలబెట్టి మనం అడిగితే మనలో ఉన్న నిరీక్షణ మనం చెప్పాలి. అంతే తప్ప అనవసరంగా అవి కూడా తప్పే అనుకుంటున్నాను. వారు ఏమంటే కొంతమంది ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు మంచిదేలే, వాళ్ళు పిలిచి చెబితే మిగతా వాళ్ళంతా దానికి పూనుకొని భ్రష్టు పట్టేస్తున్నారు, క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. కనుక ప్రియులారా గమనించండి, దేవునికి లోబడి ఉండండి, దేవుని వాక్యాన్ని హృదయంలో పెట్టుకోనండి, అప్పుడు మనం బయటపడతాం. ఇప్పుడు మళ్ళీ మనం మార్క్స్ వార్తకు వస్తే, మన ప్రియ ప్రభు పరలోక ప్రదాత, జ్ఞాపకం పెట్టుకుంది, ఇది ఉచితం, దీనికి నువ్వు కలిపేది లేదు. నువ్వు ఎంత మంచివాడవని దేవుడు నిన్ను రక్షించలేదు, ఎంత పనికి మాలిన వాడని నిన్ను తృణీకరించలేదు. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చినమాట నమ్మదగింది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైంది. దీనికి పునాదులు కొన్ని మనమే రోమీలకు రాసిన పత్రికలు విందాం. రక్షణకు పునాది వాక్యం ఏంటి? రోమీలకు రాసిన అన్ని పత్రికలు తిప్పకంటే ఒక పత్రికలో కొన్ని విషయాలు వింటే బాగుంటుంది అనిపించింది. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23-24. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23-24. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా, ఇది పునాది, మనకి ఇది పునాది. నువ్వు పాపమని అంగీకరిస్తే, కొంతమంది అంగీకరించరు. నాలో ఏం పాపం ఉందంటే నీకు యేసుప్రభు పనికి రాడు. యేసుప్రభు ద్వారా నీకు ఒక్క చిన్న మేలు కూడా జరగదు. అది గుర్తుపెట్టుకోండి. ఈ లోకం మేలు జరుగుతుంది, ఎందుకంటే దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు కనుక. ఈ లోకములో అందరికీ తిండి ఏర్పాటు చేయాలి, అందరూ ఆయన బిడ్డలే కనుక లోకానికి జరిగే మేలు జరుగుతుంది. కానీ
రక్షణ దొరకదు, పాప క్షమాపణ దొరకదు. నువ్వు పాపి అని అనుకుంటే కదా, నాకు పాప క్షమాపణ అనుగ్రహించండి తండ్రి అని. అన్నము లేదనుకుంటే అన్నం కావాలని అడుక్కుంటాడు. బట్టలు లేనివాడు బట్టలు ఇవ్వండి అని అడుక్కుంటాడు. నాలో పుణ్యము లేదు అని నీవు అర్థం చేసుకుంటే పుణ్యము ప్రసాదించు దేవా అని మనం అడుక్కుంటాం. కనుక నీవు పాపమని గ్రహించి ఇప్పటికైనా గ్రహించినారా లేదా? ఎన్నిసార్లు ఒప్పుకున్నా తప్పేం లేదు. హృదయం నిండారా ఒప్పుకోండి, నేను పాపిని ప్రభువా, నా పాపాలు నువ్వు ఇదిగో ఉచితముగా నువ్వు క్షమిస్తున్నావంట, ఉచితముగా నన్ను నీతిమంతునిగా చేస్తున్నావంట, నమ్ముతున్నాను తండ్రి అని చెప్పి గట్టిగా నమ్మి ఆ పునాదిని అట్లే పెట్టుకోండి. పునాది చక్కగా ఉంటే పైన ఏం కట్టుకున్నా ఇబ్బంది లేదు. పునాది బాగలేకపోతే మంచితనాన్ని బట్టి నాకు దేవుడు ఎక్కువ ప్రేమిస్తున్నాడు, నా యోగ్యతను బట్టి నాకు దేవుడు ఏమేమో కలుగజేస్తున్నాడు నువ్వు అనుకుంటే ఎప్పుడో ఒకసారి నీ మంచితనం పైకి తెలిసిపోతుంది, నీకే అర్థమవుతుంది. అప్పుడు భయపడిపోతాం. మనం భయపడకుండడానికి మన మంచితనము కాదు పరలోకము, మన మంచితనాన్ని బట్టి కాదు పరలోకం ఇచ్చేది. మళ్ళీ చెప్పినాము, మంచిగా లేకపోతే పడే శిక్షల తర్వాత నెక్స్ట్. ఇప్పుడు మనము ఇది పునాది ప్రియులారా. ఇంకా ఏమన్నాడు పునాది? దాని క్రింద చూడండి, 4వ అధ్యాయంలో 5వ వచనం, పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసమే నీతిగా ఎంచబడుతుంది. అంతే, మన విశ్వాసమే నీతి అవుతున్నది. ఎప్పుడు? పని చేసేవానికి పైన ఇంకో పైన ఆ మాట ఉంది కదా, అది కాదు, 4 పని చేయువానికి జీతము రుణము. ఇప్పుడు నువ్వు కష్టపడి పని చేసినావు ఉదయం నుంచి సాయంకాలం వరకు, దానికి ఇచ్చే జీతము నువ్వు దానికి జీతం ఇవ్వకపోతే అప్పు అయినట్టు అవుతుంది. కానీ నువ్వు కష్టపడితే ఇచ్చేది జీతం. కష్టపడకుండానే, పని లేకుండానే, ఏమీ లేకుండానే, నీ మంచి క్రియలు లేకుండా, నీ యోగ్యత లేకుండా, నీ ధర్మకార్యాలు లేకుండా, నీ పూజా పునస్కారాలు లేకుండా, పొద్దున్న లేస్తే ప్రార్థన, సాయంత్రం లేస్తే ప్రార్థన, రాత్రి లేస్తే ప్రార్థన, ఇవేమీ లేకుండా ఉచితముగానే నిన్ను నీతిమంతునిగా ఆయన తీరుస్తున్నాడు. నమ్ము, ఆ నమ్మకమే నీకు నీతి అవుతుందన్నాడు. ఎంతకంటే పునాది ఏం కావాలి? ఎవరు లేరు కానీ అట్లా చెప్పుకుంటారు, మంచి వాళ్ళు ఎవరు లేరు కానీ చెప్పుకుంటారు. సరే, లోకంతో పని లేదు. నీవు ఇప్పటికైనా నాలో ఈ తప్పు ఉంది, నాలో ఈ పొరపాటు ఉంది, నిజముగా ఆయన నన్ను నిలబెడితే ఈ తప్పుకు నరకము తప్ప ఇంకా నాకు వేరేదేమీ లేదు అని నువ్వు గ్రహిస్తే, ప్రభువా నన్ను సంపూర్ణంగా క్షమించు, ఇది నా పాపమని ఒప్పుకుంటాను. ఆదాము హవ్వలు చేసిన పాపం ఏంటి ప్రియులారా? ఈరోజు ఏమనుకుంటారంటే వాడు ఫలానా తప్పు చేసినాడు, వీడు ఫలానా తప్పు చేసినాడు, వాళ్ళు ఫలానా తప్పు చేసి మంచిదే. ఆదాము హవ్వలు ఏ పెద్ద తప్పు చేయలేదు, వద్దన్న పండు తిన్నారు, ఆ పండు పెరుక్కొని తిన్నారు. ఆజ్ఞాతిక్రమమే పాపం. కరెంటు పట్టుకోవద్దురా అంటాం, పట్టుకుంటే దాని కథ మనకు తెలుసు. కాబట్టి కరెంటు కంటే మించినటువంటి శక్తి పాపానికి ఉంది. ఆ పండు తినగానే వారి జీవితం అంతా భ్రష్టత్వం అయిపోయింది. కాబట్టి జాగ్రత్త. భ్రష్టులమైన మనల్ని మళ్ళీ దేవుని పిల్లలుగా చేయడానికే యేసు ప్రభు వచ్చినాడు. మన పాపం అంతటిని ఆయన మోసుకున్నాడు. కాబట్టి ప్రియులారా, ధైర్యంగా ఉండండి. ఇది నమ్మకం, ఇది పునాది రక్షణకి. ఇది కనుక ఆయన పరలోక ప్రదాత అని సాతాను ఏదైనా ఉంటే, ఒకవేళ ఒక వెంటనే నువ్వు కోపగించుకొని లేదా ఇంకోటి ఏదో మాట్లాడితే నువ్వు నరకానికి పోతావంటే ఒప్పుకోవద్దు. ఇదే చూపించడం అంటే, లేదు సాతానా, నా కోపాన్ని బట్టి నా ప్రభు నన్ను ప్రేమించలేదు, నాలో అయిన తప్పును బట్టి నన్ను ప్రేమించలేదు, ఆయన ఉచితంగా నన్ను ప్రేమించినాడు, ఉచితంగా పరలోకం ఇచ్చినాడు. నీకు ధైర్యంగా అది దేవునికి లోబడి ఉండండి. అపవాదిని ఎదిరించమంటే మాటలతో ఎదిరించమని కాదు, ఆ వాక్యము జ్ఞాపకం చేసుకుంటే చాలు. ఆ సాతానా, నేను ఉచితంగా రక్షించబడ్డాను, నా క్రియలు కాదు అని చెప్పగలిగితే చాలు, వాడు పారిపోతాడు. తర్వాత ఇంకా 8వ వచనం చూడండి. 8 కాదు 7. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము పొందినవాడు. మీ పాపాలకు ప్రాయశ్చిత్తం అంటే మీ పాపాలకు విమోచన పొందినవాడు, లేదా మన పాపాల కొరకు ఒక బలి ఇవ్వబడిన వాడని. పూర్వకాలము పాపాలకు ప్రాయశ్చిత్తం ఏంటంటే బలులు ఇవ్వడమే. కనుక ఇప్పుడు అసలైన యేసు ప్రభు సంపూర్ణ మనకి బలి ఒకే ఒక అర్పణ ద్వారా మనల్ని పరిశుద్ధులుగా చేసి ఉన్నాడు. దానికి కనుక ప్రభువు చేత నిర్దోషిని ఎంచబడిన వాడు, నీలో తప్పు లేదురా అంటున్నాడు అంతే. ఇంకా ఎట్లా ప్రభువా? అదిగో యేసు ప్రభువును నీ తప్పుల కోసం బలి చేసినాడు, అయిపోయింది. ఆ మాటలు ఎన్నో ఉన్నాయి పిల్లలు. కనుక ఇది పునాది.
ఈ పునాది నుంచి అటు ఇటు పోతే ప్రార్థనకు మానుకుంటావు. పొరపాటు జరగగానే ఏదో జరుగుతానే ఇంకా ఏడబోతావు. లేదు లేదు, ఈ పునాది మీద నిలబడితే మొదట మొలక, తర్వాత వెన్ను, తర్వాత ముదురు గింజలు. రక్షణ ఎప్పుడైతే విత్తనం నాటుకుంటావో ఆ రక్షణ పెరుగుతూ ఉంటుంది. రక్షణను బట్టి ధైర్యం వస్తూ ఉంటుంది. దాన్ని బట్టి జీవితము మారుతూ ఉంటుంది పిల్లారా. ఆ తర్వాత గమనించండి, 4వ అధ్యాయమే 25వ వచనం. ఎన్ని మాటలు ఒక్క రోమియోలకు రాసిన పత్రికలో పునాది ఇది. ఈ రాళ్ళు ఏంటి? పునాది రాళ్ళు. వేయబడిన తప్ప వేరొక పునాది ఎవరు వేయలేరు. ఆ పునాది యేసుక్రీస్తే. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడ్డకై. గమనించినారు కదా, మనము నీతిమంతులుగా తీర్చబడడానికి ఆయన అప్పగించబడింది. కాబట్టి సాతాను ఏదైనా మనము పాపాలు గత కాలము మనం పాపులమని ఒప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు దేవుని దృష్టిలో మనమేం పాపులం కాదు. దేవుని దృష్టిలో నీతిమంతులమై ఉన్నాం పిల్లలు. ఇది పునాది. ఆయన మన కోసం అప్పగించబడినాడు కాబట్టి మనము నీతిమంతులుగా తీర్చబడడానికి లేపబడినాడు. తర్వాత 5వ అధ్యాయం పిల్లరా, 8, 9. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే యేసు ప్రభు చనిపోయినాడు. మనలో పాపాలు ఇంకా ఉన్నాయి, గతంలో ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. అయితే ఈ పాపాల కొరకు యేసు ప్రభు చనిపోయాడు. కాబట్టి ఆయన రక్తం, అక్కడంతా శరీరం మాట్లాడబడింది, ఇక్కడ రక్తం. ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడతాం. యేసు ప్రభు రక్తం ద్వారా నీతిమంతులు అవుతాం. కాబట్టి ఈ పునాది మీద నిలబడితే సాతాను ఎవరిని ఏమీ చేయలేదు. ఈ పునాది లేకపోవడం ద్వారా మనం ఏదో ఒక పొరపాటు చేస్తాం, తప్పు చేస్తాం. తప్పు చేసి చేయకముందే సాతాను, అందరికంటే ముందు సాతాను వస్తాడు. ఈ తప్పు చేసినావు, నువ్వు నరకానికి పోతావు. మిమ్మల్ని అన్నాడో లేదో నన్ను ఎన్నోసార్లు అన్నాడు. తర్వాత ఈ విధంగా దేవుని వాక్యాన్ని చూసుకొని వాక్యం మీద వాక్యాన్ని కలిపే విధంగా అందించబడింది. కనుక నాకు ఈనాడు ఒక ధైర్యం వచ్చింది. నాకున్న ధైర్యం మీ అందరికీ ఉండాలని కోరుతున్నాను. నాకున్న ధైర్యం మీ ఇంట్లో అందరికీ ఉండాలని కోరుతున్నాం. ఎవరైనా మీ ఇంట్లో ధైర్యం కోల్పోతే వారికి మీరే మీరే పాస్టర్. వాక్యము రక్షణ కొరకైన అంశాన్ని మీరు చెప్పవలసిన వారన్నారు. రక్షణ తర్వాత ఆరోగ్యము, ఐశ్వర్యము, వాటి కూడా మాట్లాడుకుందాం పిల్లరా. ఇది రక్షణ. తర్వాత గమనించండి, 5వ అధ్యాయంలో 19వ వచనం లేక 18వ వచనం. కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై మనుషులందరికీ శిక్షా విధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో అలాగే ఆదాము చేసినటువంటి పొరపాటు ద్వారా మనుషులందరికీ శిక్ష వచ్చింది, నరకపు శిక్ష వచ్చింది. ఇప్పుడు అలాగే ఆ నరకపు శిక్ష ఎలా పోతుందంట? ఒక్క పుణ్య కార్యం వలన కృపాదానము మనుషులందరినీ జీవప్రదమైన నీతి విధింపబట్టకు. నీతి అని అన్ని అర్థం కాకపోతే మళ్ళీ ఆదాము చేసినటువంటిది పాపకార్యము, యేసు ప్రభు చేసినటువంటి పుణ్యకార్యం. ఆ పాపకార్యం వల్ల మనము అనేక రకాల ఈ లోకంలో శ్రమ పడుతున్నాం, చచ్చిన నరకానికి పోతాం. ఇప్పుడు యేసు ప్రభు చేసిన పుణ్యకార్యం ద్వారా పరలోకానికి వెళ్తాం. ఈ పుణ్యము చాలు, ఒక్క పుణ్యము చాలు. ఒక్క అపరాధమే చేసింది. మనం చేసే అపరాధాలన్నీ వద్దన్న పండుగన ఒకే ఒక అపరాధం ద్వారానే వచ్చినవి, కానీ ఇంకేం కొత్తగా వచ్చినవి కాదు. ఆ ఒక్క అపరాధం ద్వారా మనమంతా ఎలాగో అనేక అపరాధాల్లో కూరుకుపోయినామో, ఇప్పుడు ఒక్క పుణ్యము ద్వారా మన పాపాలన్నీ పటాపంచలైపోయి ప్రభువులో నిలబడతాం. ఇది పునాది. దాని క్రింద చదవండి ప్రియులారా. ఏలయనగా ఒక మనిషిని, ఎవరంటే ఆదాము, ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన. అంతే. ఎంత సులభంగా ఉన్నది రక్షణ మార్గం, ఎంత సులభంగా ఉన్నది పరలోక మార్గం, ఎంత ఉచితంగా ఉన్నది గమనించండి. నీవు నేను చేసేది కాదు. యేసు ప్రభు ఒక్కని విధేయత వలన, ఒకరి పుణ్యకార్యం వలన, ఒకరి అవిధేయత వలన పాపము, ఒకరి విధేయత వలన పుణ్యం. ఇది ప్రియులారా. కనుక ఏ విషయంలో కూడా అధైర్యపడవద్దు. రక్షణ గురించి
సంతోషించండి, అందుకనే సంతోషించండి, ఆనందం. పొరపాటు చేసినా దుఃఖించండి, అది ఈ లోకానికి. ఒకవేళ పొరపాటు పడితే ఏడవండి, పర్వాలేదు. తప్పులైతే ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చండి, ఒప్పుకోండి. కానీ ఇది ఒక్కసారి మనం ప్రభువును నమ్ముకున్నప్పుడు ఈ కార్యం జరుగుతున్నది. ఇది మన పునాది. ఇలాగ ఈ పునాదిని గురించి చెప్పుకుంటూ పోయి 8వ అధ్యాయానికి వచ్చినప్పుడు చూడండి, 3-4 వచనాలు. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన, ధర్మశాస్త్ర ప్రకారమే కదా ఇవన్నీ వచ్చింది, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప దేనికోసమంట? పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు. ఇంకా మళ్ళీ మనకు శిక్ష వస్తుందా? ఒక తప్పుకు 2 శిక్షలు కూడా గుర్తుపెట్టుకోండి. ఒక తప్పుకు ఒకే శిక్ష. మళ్ళీ నేను పెనాల్టీ కట్టమన్నాడు అనుకో, 1 లక్ష కట్టినాను, ఇంకొకటి వచ్చి నువ్వు కట్టాలరా అంటే అయ్యే పని కాదు. ఒకరే. మా వాడు చేసినటువంటి తప్పుకు నేను 1 లక్ష పెనాల్టీ పడింది, కట్టినాను. అయితే మళ్ళీ రెండవసారి మా వాడి వచ్చినాడు, వాని పట్టుకున్నారే నువ్వు కట్టాలంటే మా నాయన కట్టినాడు రా అంటే ఎట్లా చూపిస్తాడు, రిసిప్ట్ చూపిస్తాడు, అయిపోయి నోరు మూసుకుంటాడు. కానీ మన తండ్రి కట్టాడు, ప్రభువైన యేసుక్రీస్తు కట్టినాడు. పరలోకపు తండ్రి ఆయనకు అనుమతించినాడు, కట్టు నాయన అందరి పాపాలు కట్టేసినాడు. ఇక నీకు నాకు శిక్ష లేదు, పరలోకపు శిక్ష లేదు. ఈ లోకాన్ని గురించి మళ్ళీ విందాం ప్రియులారా. పరలోకానికి ఇచ్చిన పునాది గట్టిగా మనకు ఉండాలని దేవుని మాటలు మీకు చూపిస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను కూడా ఎన్నో రకాల ఇబ్బంది పడినవాడిని, ఎన్నో రకాల ఇబ్బంది పడి అప్పుడు కొత్తగా నమ్ముకున్నప్పుడు ప్రతి నెల లేదా 2 నెలలకు ఒక పుస్తకం ఖచ్చితంగా నాకు అవసరమయ్యేది. అప్పుడు మారణాథ రివైవల్ క్రుసేడ్ అనేది ఒకటి ఉండేది. ఆయన ఒక పుస్తకాలు నెలకు 2 నెలలకు ఒక పుస్తకం అప్పుడు ప్రింటే కాదు వచ్చేది అనమాట. ఏ సమయానికి ఏది అవసరమో ఆ వాక్యమును వస్తూ దేవుడు నన్ను నిలబెట్టి ఉన్నాడు, మిమ్మల్ని కూడా నిలబెడుతున్నాడు. నాకు వచ్చిన వాక్యాన్ని మీకు కూడా చెప్పడం ద్వారా బలహీనులు కావద్దండి, వెనక్కి వెళ్ళిపోద్దండి. ఎవరైనా బలహీనత పట్టుకురండి. మరి నాయన నువ్వు చేసిన పనికి నరకం ఏమి రాదురా, నువ్వు చేసిన పనికి ఇప్పుడే శిక్షించబడుతున్నావు, సిగ్గుపడుతున్నావు, తల దించుకుంటున్నావు, దేవుని సన్నిధికి రాలేకపోతున్నావు, రా, దేవుడు మళ్ళీ హెచ్చిస్తాడు. తప్పిపోయిన కుమారులాగా తండ్రి దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు తండ్రి మళ్ళీ మొదటి భాగ్యాన్ని కలుగజేస్తారని దైవవాక్యంలో ఉన్నట్లే ప్రియులారా. కాబట్టి దీనికి సంబంధించిన దండిగా అన్ని పత్రికల వాక్యాలను అన్నీ చూపించితే మనం గుర్తుపెట్టుకోలేమని రోమీలకు వ్రాసిన పత్రికలోని ఎంతవరకు 9 అధ్యాయాల వరకు చదువుకోగలిగితే రక్షణ పునాది సంబంధమైన వాక్యాలు ఉన్నాయి. 10 నుంచి ఏమి ఆ పునాది మీద నిలబడి ఇంకా నడవండి అన్నాడు. ఆ 10వ అధ్యాయంలో కూడా ఒక మాట చెప్పాడు రక్షణ గురించి. చూడండి 10వ అధ్యాయము 9వ వచనం. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల అంతే. రక్షణ ఎంత సులభము, ఇంత సులభమా అంటాడు సాతాను. ఏంది మా వాళ్ళు ఉన్నారు, తపస్సులు చేస్తున్నారు, ఏమేమో చేస్తున్నారు, దాన ధర్మాలు చేస్తున్నారు, అవి చేస్తున్నారు, ఇవి చేస్తున్నారు, ఎంత నీతిగా మీకంటే బాగా నడుచుకుంటున్నారు మా వాళ్ళు, అయినా వాళ్ళకు పరలోకం లేదా? మీరు పనికి మాలిన వాళ్ళు క్రైస్తవులు, ఇట్లాంటి మీకు పరలోకం ఉందా అని వాడు ప్రశ్నిస్తూనే ఉన్నాడు. ఈ పునాది వాళ్ళకు తెలియదు. అందరి కొరకు చేసినాడు ఏర్పాటు, కొందరి కొరకు కాదు. లోకమందరి కొరకు ఆయన చనిపోయాడు, లోకమందరి కొరకు తిరిగి లేచినాడు. వెళ్ళండి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. ఇది మన సువార్త. ఇది ఎటువంటి సువార్త? మహా సంతోషకరమైన సువర్తమానం ప్రియులారా. ఇట్లా మహా సంతోషకరమైన సువర్తమానాన్ని మహా దుఃఖకరమైన సువార్తగా చేసి చాలామంది దేవుని దగ్గరికి రాకుండా చేస్తున్నారు ధర్మశాస్త్రాన్ని బోధించి. అది ప్రియులారా. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక గమనించండి. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక కొంతకాలానికి నిలబడతావు. మీరు అనుకోవచ్చు ఇది కాదు అని ధైర్యం వస్తుంది. ప్రభువులా నిలబడతాం, తప్పులు చేయకుండా నిలబడతాం. ఇదే ప్రాముఖ్యమైనదన్నమాట. ఈ పునాది లేకపోతే నిలబడలేదు. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 6 చూద్దాం.
కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్లు రూఢిగా పలుకు వాటినైనను ధర్మశాస్త్రోపదేశకులు ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు. ఎందుకంటే చెప్పేది వాడు చెయ్యడు. చెప్పేది చేయకుండా ఎవడన్నా ప్రశ్నిస్తాడని మళ్ళీ రకరకాల అన్నమాట. జాగ్రత్త. నువ్వు చెప్పేది చేయలేనప్పుడు యథార్థంగా ఒప్పుకో. నా చేత కావడం లేదని ఒప్పుకో. రక్షణ నీ చేత కాదు, రక్షణ ఉచితమైంది. ఈ లోకం నడుస్తావు. నువ్వు నడుస్తావు. ఎప్పుడు నడుస్తావు అంటే ఆ పునాది మీద నిలబడితే నడుస్తావు. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు 8 నుంచి. అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము, ధర్మశాస్త్రం అంటే మంచిగా ఉండు, తప్పు లేకుండా ఇవి చేయగాక అనేది అనమాట. సో ధర్మశాస్త్రము ఎవరికి ఉంటుందట? ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును, అవిధేయులకును, భక్తిహీనులకును, పాపిష్టులకును, అపవిత్రులకును, మత దూషకులకును, పితృహంతకులు అంటే నాన్నను చంపేవాళ్ళు, తల్లిని చంపేవాళ్ళు, మనుషులను చంపేవాళ్ళు, వ్యభిచారం చేసేవాళ్ళు, ఇంకా పాపం చేసేవాళ్ళు, దొంగలకి, అబద్ధాలు చెప్పే వాళ్ళకి, ప్రమాణం లేని వాళ్ళకు, హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండిన ఎడల అట్టి వానికి అట్టి వాళ్ళకి, ఈ పైన చెప్పిన లిస్టు అటువంటి వాళ్ళకి ఈ ధర్మశాస్త్రం నియమించబడింది. కానీ నీతిమంతునికి ధర్మశాస్త్రము లేదు. నీతిమంతునికి నియమించబడినదని ఎవడైనా ఎరిగి ధర్మానుకూలముగా దాన్ని ఉపయోగించిన ధర్మశాస్త్రము మేలైనది ఎరుగుదము. ధర్మశాస్త్రం ప్రకారం మనం అంతకంటే ఎక్కువ జీవించాలి. అది ముఖ్యమైనది. మరి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మా ఇష్టం వచ్చింది కాదు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? దొంగతనం చేయొద్దని చెప్తుంది. మన యొక్క యేసుప్రభు ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? దొంగతనం చేసే మనసు కలుగుతానే నువ్వు దొంగవు అంటది. కాబట్టి మనసు కలగగానే నువ్వు ఒప్పుకోవాలి, దాని నుంచే బయటికి రావాలి. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? వ్యభిచారము చేయడమే తప్పు అంటుంది. మన ప్రభు ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? నువ్వు మోహపు చూపే వ్యభిచారం అయ్యా అంటుంది. కనుక నీ మోహపు చూపు కలగగానే నువ్వు సర్దిద్దుకోవాలి. అప్పుడు నువ్వు సర్దిద్దుకుంటాం. ఎందుకు సర్దిద్దుకుంటామంటే రక్షణ శాశ్వతమైందని ఎరిగితే. ఏమో పరలోకానికి పోతామో ఎందుకు లేవయ్యా, ఈ లోకంలో ఉన్నంత వరకు సంతోషించంటాడు సాతానుడు. నువ్వు పరలోకానికి పోతావో పోలేవో కానీ ఈ లోకంలో బాగున్నంతకాలం తిను తాగు అంటాడు. జాగ్రత్త. కాబట్టి ధర్మశాస్త్రము కంటికి కనిపించే విధంగా చెప్తుంది కానీ మన ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ చెప్తుంది? మనసులోనే చెప్తుంది. మనసులోనే. ఎవరినో చంపితేనే ధర్మశాస్త్రం వాడు నరహంతకుడు అంటుంది. నీకు కోపం వస్తే చాలు నువ్వు నరహంతకుడు అంటుంది మన వాక్యం. మరి కోపం వచ్చినప్పుడల్లా అనుకుంటున్నావా? నేనైతే అనుకుంటున్నాను, నాకు కూడా శక్తి రావడం లేదు, అప్పుడప్పుడు కోపం వస్తుంది, ఇంకా మీద వద్దు స్వామి, ఇంకా నేను కోపగించుకోను అని ఎన్నోసార్లు చెప్పుకున్నా అప్పుడప్పుడు వస్తున్నాయి. అంటే అప్పుడప్పుడు వచ్చినంత మాత్రం నేను నరకానికి ఏం వెళ్ళను. అప్పుడప్పుడు వచ్చినంత మాత్రం దేవుడు నన్నేమి త్రోసివేయడు. నేర్చుకోరా అంటాడు. ఇంకా చేత కాలేదు నువ్వు నేర్చుకో, చేత కాలేదు నువ్వు నేర్చుకో అంటున్నాను. కాబట్టి నేర్చుకుంటున్నాను. అది మొదటిది ఏంది? రక్షణను ఏమీ నేర్చుకునేది లేదు. ఇప్పుడు నడకను నేర్చుకోవాలా. ధర్మశాస్త్రం చెప్తున్నాడు ఇంతమంది కాదు, అది వాళ్ళకయ్యా ధర్మశాస్త్రము. ఎందుకంటే ఆ ధర్మశాస్త్రం దొంగతనం చేయవద్దు అంటే వాడు దొంగ తెలుసుకుంటాడు, ప్రభు దగ్గరికి వస్తాడని. నువ్వు తెలుసుకున్నావు కాబట్టి ప్రభు దగ్గరికి వచ్చాడు. నీవు అవి చేయకుండా నేర్చుకోవాలి, అవి చేయకుండా అలవాటు పడాలి. అది ప్రియులారా. మళ్ళీ ప్రియులారా మనము మార్కు సువార్తకు వస్తాము. ఇంకొక భాగాన్ని చదువుదాము. 35 4:35. ఇది పునాది. భయపడాల్సిన పని లేదు. ఏ దానికి? రక్షణకు, పరలోకానికి. ఈ లోకానికి కూడా పునాదులు మళ్ళీ విందాము. సరే, ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే ఆ దినమే అంటే ఒక భక్తుడు అన్నాడు. ఏ దినం అది? వాళ్ళను కూర్చోబెట్టి ఉపమానాలు చెప్పిన దినం. ఉపమానాలని చెప్పినాడు. పరలోక రాజ్యం ఎట్లుంటుందని, పరలోక రాజ్యం ఎట్లుంటుందని. ఆ దినం ఏం జరిగిందంట? సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదామని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున
చిన్న దోణిలో తీసుకుని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి. ఈ విషయం అద్భుత ఒక ఇది పెట్టినాడు. ఏం పెట్టినాడంటే ఒక వాట్సాప్ మెసేజ్ ఏదో పెట్టినాడు అద్భుత. దాంట్లో ఏముంది, ఈ విధంగా లేయడం అంటే కోరికలు ఆ విధంగా పైకి కిందికి అలల మాదిరి కోరికలు వస్తూ ఉంటాయి అని చాలా బాగా చెప్పినాడు. ఇక్కడ అలలు సరే, మన కోరికలు కూడా అట్లాంటి ఆయన పోల్చినాడు. మంచిది, బాగా చెప్పినాడు. ఆవేశం వచ్చినా కోపం వచ్చినా సముద్రపు అలల కంటే పైన ఉంటాయి, ఇంకా పైకి వస్తాయి, మీదికి వస్తాయి, కొడతాయి, గిడతాయి అని చెప్పినాడు. మరి ఏం చేయాలా, ఎట్లా బయటపడాలా, అది ఆయన వివరంగా చెప్పలేకపోయినాడు. ఏమన్నా ఆయన వేరే దాంట్లో చెప్పి ఉంటాడేమో, వేరే దాంట్లో పూర్తి వీడియో లేదు, కొద్ది వీడియో కాబట్టి దాంట్లో చెప్పలేదేమో. కనుక మనం విందాం ఏం చెప్పాలా. యేసు ప్రభు ఏం చేసినాడు, గద్దించినాడు, నిమ్మలముగా ఉండన్నాడు. కనుక నీలో కోరికలు కలుగుతుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నువ్వు నిమ్మలముగా ఉందువుగాక, నా మనసా నువ్వు నిమ్మలముగా ఉందువుగాక. తప్పు ఆలోచన ఏదంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ తప్పు ఆలోచన బయటికి వెళ్ళిపోనుగాక. ఇది ప్రియులారాన్ని, ఇది పునాది. నీ మీదికి అలల మాదిరి వస్తూ ఉంటే అది అలలు కూడా నిలబడిపోతాయి. మీకు తెలుసా, ఈ ఆడవుతారు సార్ అంటే కొంతమంది అంటుంటే కొంతమంది నవ్వుతూ ఉంటారు. ఇది ఏం చేస్తాం, కొంతమంది విజయప్రసాద్ రెడ్డి వాళ్ళకి ఏమంటుందంటే ఇవి వాళ్ళు తీసుకోరు, ఇది దేవుని శక్తిగా వాళ్ళు నమ్మరు. అసలు ఒక మాట ఏమన్నాడు ఆయన 40 వచనములో, అప్పుడు ఆయన మీరెందుకు భయపడుతున్నారు, ఇంకనూ నమ్మిక లేక ఉన్నారంటే నీకు నమ్మకం లేకనే బాబు అంటే. అవి కొడుతూ ఉంటే భయపడాకండి. పక్కనే యేసుప్రభుని పెట్టుకొని భయపడడం ఎందుకంటే నిద్రపోతున్నాడు, ఆయన నిద్రపోతున్నాడని. దేవుని వాక్యం ఏం చెప్తుంది, యెరూషలేమును కాపాడువాడు కునొక్కడు నిద్రించాడు. కనుక మనకు సదాకాలము తోడుగా ఉన్నాడు. నీ అపాయంలో తోడుగా ఉన్నాడు. నీ కుడివైపు 1000 మంది పడిన, ఎడమవైపు 10,000 మంది కూడిన అపాయం నీ దగ్గరికి ధైర్యంగా ఉండండి. అది పునాది. ఈ లోకంలో ప్రయాణంలో నీకు వచ్చే అపాయాలు మన విక్టర్ చెప్తున్నాడు. నిన్ననే బస్సు తోలుతూ ఉంటే ఏదో కొంచెం లీలగా కొంచెం కనపడితే సార్ వెంటనే బ్రేక్ వేసినాను, లేకుంటే 3 చనిపోయేవాళ్ళు ఎదుట. దేవుడు కాపాడుతాడు. నీ కుడివైపు 1000 మంది పడిన, ఎడమవైపు 10,000. ప్రయాణంలో భయపడద్దమ్మా, ఎందుకంటే ఆయన మనతో సదాకాలం ఉన్నాడు. ఎందుకు ఆయన భయపడుతున్నారు. ఇక్కడ సాధారణ ఏమంటాడంటే నువ్వు భక్తిగా ఉంటే కదరా నిన్ను కాపాడేది కదా, నువ్వు ఆ తప్పు చేసినావు కాబట్టి నీకు ఈ శిక్ష పడింది అంట. ఒప్పుకో. అందుకని దినము పొద్దున లేస్తే పొరపాట్లు, ఏ దినం పొరపాట్లు ఆ దినం ఒప్పుకుంటుంది. ఎప్పుడు పొరపాటు అప్పుడే ఒప్పుకుంటానే క్షమిస్తున్నాను. దీనికి రెండవది నేను చెప్పినాను, మన పాపాలు కొంతమంది ఒప్పుకుంటున్నారు, కొంతమంది ఒప్పుకోలేదు. ఒప్పుకోలేకపోతే ఇబ్బంది పడతారమ్మా, అది మాత్రం చెప్పు. ఒప్పుకుంటే నీకు సగము దొరుకుతుంది, అదే మేలు, సగం మేలు. అయితే రెండవ మేలు ఎక్కడ దొరుకుతుంది, ఇతరులను క్షమించాలి. ఇతరులు క్షమించితే సగం మేలు, పూర్తి మేలు దొరుకుతుంది. ఆ మాట నాకు బాగా హృదయంలో నిలబడిపోయింది. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను అని ప్రార్థన చేయమన్నాడు. ఇతరులను సగము క్షమిస్తే నీ పాపాలు సగమే క్షమించబడతాయి. ఇతరులను 3 క్షమిస్తే నీ పాపాలు 3 క్షమించబడతాయి. ఇతరులను పూర్తిగా క్షమిస్తే నీ పాపాలు క్షమించబడతాయి. పాపాలు క్షమించబడితే నీకెందుకు అపాయము, పాపాలు క్షమించబడితే నీకెందుకు అనారోగ్యము. భయపడాల్సిన పని లేదు పిల్లలు. కనుక అది భయం. వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు నాయన అన్నారు. ఎందుకంటే ఇంకా మొదట్లోనే ఉన్నారు కాబట్టి, ప్రభు ఇంకా శిలువ వేయబడలేదు కాబట్టి, ఆ పునరుద్ధానపు శక్తి ఇంకా వారికి రాలేదు కాబట్టి, తర్వాత పేతురు భయపడలేదు. పేతురు శిలువ వేసేటప్పుడు మాత్రం ఆయన ఎవరో నాకు తెలియదు అని ఎంతో బాధపడినాడు. కానీ తర్వాత యేసు ప్రభు దర్శించిన తర్వాత ఆయనే మొదటి శిష్యుడిగా ఆయన ప్రసంగం చేస్తే 3,000 మంది, తర్వాత 5,000 మంది, ఇలాగూ అనేక మందిని రక్షణలోకి నడిపించినట్లు చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా గమనించండి, ఇది ప్రత్యేకమైన, ఇది జబ్బుది కాదు.
నిలబడిపోవడం అన్నది ఈ ప్రకృతి మీద దేవునికి శక్తి ఉండడానికి ఇది రుజువు. అది రుజువు అంటే నీకు కూడా ఆ శక్తి ఉంది, మనలో ఆ ప్రభు ఉన్నాడు. నువ్వు పోయి యానో సముద్రం లేక అదే పనికి పోయి ఆపమని కాదు దేవుడు. నీ ఇంట్లో వర్షం వస్తున్నది, నీ ఇల్లు కూలిపోయే పరిస్థితి వస్తుంది, ప్రార్థన చేసి ఎదిరించు, దేవుడు నిలబెట్టాడు. ఒక భక్తుడు రిచర్డ్ ఉర్మువాండ్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆ భక్తుడు ఎవరంటే యూదుడు, జర్మనీలో కమ్యూనిస్టులు కాబట్టినంత ఇబ్బంది పెట్టినారు. ఆయన తొనకలేదు వెనకలేదు, దేవుని కోసం నిలబడ్డాడు. ఎంతమందినో ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రభు కోసం నిలబడి ఉన్నాడు. ఆయన ఒకసారి ఒక మీటింగ్ పిలిచినాడు. ఆ మీటింగ్ పిలిస్తే ఆ మీటింగ్ చాలా పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాడు. ఈయన వెళ్ళి నిలబడే లోపల వర్షం మొదలవుతున్నాడు. ప్రార్థన చేసినాడు, ప్రభువా ఇంత డబ్బు నీ బిడ్డలు ఖర్చు పెట్టినారు, మన డబ్బు ఖర్చు పెట్టుకున్నాం, మన డబ్బు ఖర్చు పెట్టుకొని మనకి ఇంత నష్టం ఎందుకు రావాలి అని ప్రార్థన చేసి యేసుక్రీస్తు నామంలో ఈ వర్షం ఆగిపోవును గాక అని చెప్పాడు ఆయన. మీటింగ్లు అయిపోయినంత వరకు వర్షమే జరగలేదు. మన పెళ్ళిళ్ళు కూడా అలాగే జరిగింది, మీకు గమనించినారు లేదు. రవి కుమార్తె పెళ్ళికి వర్షంలో ఉంది కానీ అలాగే జరిగింది. ఇక్కడ 2-3 పెళ్ళిళ్ళు. డేవిడ్ పెళ్ళికి నాకు ఆగ్రహింపు లేదు, కొంత భయపడినాను. కానీ ఇప్పుడు భయపడాల్సిన పని లేదు. విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు అవి ఆగిపోతాయి. భయపడద్దు పిల్లరా. ఇది నమ్మని వాళ్ళకు మనమే వద్దు, వాళ్ళని మనమే విభేదించము. కొంతమంది నమ్మరు, ఈనాడు అద్భుతాలు జరుగుతాయి, మహత్కార్యాలు జరుగుతాయి, నమ్మకపోతే మళ్ళీ మనకి ఇబ్బంది లేదు కదా. మనకు జరుగుతాయి పిల్లల, మనకు జరుగుతాయి అద్భుతాలు. అంటే అదే పనిగా పోయి పిలుచుకొని వచ్చి డబ్బుల కోసము రకరకాలు చేస్తున్నారు. అట్లాంటి జిమ్మిక్కులు కాదు మనం చేసేది. ఉన్నది వాక్యం చెప్తాము, ధైర్యపరుస్తాము. మీరు అందుకనే ప్రతి కుటుంబము రక్షణ విషయంలో స్పష్టంగా ఉండాలని మా కోరిక. రెండవది, ప్రతి కుటుంబము ఆరోగ్యంగా ఉండాలనేది మన కోరిక. ఆరోగ్యానికి ఎన్ని వాక్యాలు లేవు ప్రియులారా? ఉన్నాయి. ఆరోగ్యానికి ఉన్నాయి, ఐశ్వర్యానికి ఉన్నాయి. ఆరోగ్యానికి ఐశ్వర్యానికి మళ్ళీ వీలున్నప్పుడు చెప్దాం. ఒకటి చదువుతాంలే. ఆరోగ్యానికి ఒక వాక్యం చదువుదాము. దాంట్లో యేసు పేతురు భక్తుడు ఏమి అందరూ చేసినారు ఆ గొప్ప కార్యాలు, ఒకరేం కాదు. 1 పేతురు 2వ అధ్యాయం 24. ఆరోగ్యానికి అవసరమైన పునాదులే యెషయా గ్రంథంలో ఎత్తిపెట్టి ఆ పేతురు భక్తుడు రాసినాడు. కనుక అనారోగ్యానికి భయపడద్దు, కుటుంబంలో ఏదో జరుగుతుందని భయపడద్దు. మనము పాపముల విషయమై చనిపోయి, ఇది కూడా రక్షణ వాక్యమే, నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మోసుకొని రక్షణ పునాది. ఆయన పొందిన గాయముల ద్వారా ఆరోగ్యం కూడా ఉంది. ఆరోగ్యం కూడా ఉంది. ఆయన పొందిన గాయాల ద్వారా మనకు ఆరోగ్యం. ఇంకొక చోట కూడా నేను ఇంతకుముందు జ్ఞాపకం చేసినాను. మత్తయి సువార్తలో ఏముందంటే, ఆమె వచ్చి ప్రభువా నా కుమార్తెను బాగు చేయంటే, అమ్మ ఇది పిల్లల రొట్టె, కుక్క పిల్లలు వేయడము సాధ్యం కాదన్నాడు. గమనించండి, లూకా సువార్త 4:35. లూకా సువార్త 4:35 అయినా అయిండవచ్చు. చూడండి అది ఏముందో. ఇప్పుడు ఉన్నది చూసేది లూకా సువార్త 4:35. అయితే మార్క్ సువార్త, లూకా సువార్త 8:29 చదవండి. మత్తయి 17:18 చదవండి. మత్తయి 17:18. మత్తయి సువార్త 17:18. 7:18. 17:18 కాదా? నేను చూస్తాను. 17:18. మత్తయి 17 లేదా అవతలన యువతలను చూస్తాను, నేను చూస్తాను. ఆ 15:26 చూడండి. అందుకైన ఇది కదా, అది వేరే వాక్యం. పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయక యుక్తము కాదు అని చెప్పగా, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుడు బల్ల మీద నుండి పడు ముక్కలు తిను కదా. గమనించాను కదా, కుక్క అంత అందుకే అమ్మ నీ విశ్వాసము గొప్పదని. అసలు కుక్క పిల్లలు అంటేనే ఆమె అభ్యంతరపడి వెళ్ళిపోవాలి, కానీ యేసు ప్రభు శక్తిని ఆయన ఎరిగింది కనుక వెళ్ళిపోలేదు. అంటే ఇది పిల్లల రొట్టె అంటే నమ్ముకున్న మీకు మనకు ఆరోగ్యం ప్రియులారా. అనుదిన ఆహారం ఎట్లనో ఇది అనుదిన ఆరోగ్యం. మనకు అనుదిన ఆరోగ్యం ఇచ్చినాడు, అనుదిన ఆహారం ఇచ్చినాడు.
అయితే ఒక విషయము, ఇప్పటికే చాలా మీరు ఇబ్బందుల్లో ఉంటే, అనారోగ్యంలో పాలైతే భయపడద్దండి. అది సంపూర్ణంగా పోతుందా పోదా అని కాదు, కానీ ఆ నుంచి పైకి పోదు, అది గుర్తుపెట్టి. ఏ స్థాయిలో నీకు అనారోగ్యం ఉందో అది ఇంకా పెరగదు. ఈ మాటలు నమ్మండి, ధైర్యంగా ఉండండి. చిన్నగా ఆరోగ్యం అంతా వస్తుంది. ఒకవేళ ఇప్పుడే ఆరోగ్యంగా ఉన్నావా, అనారోగ్యం రాకుండా చేయండి. తలనొప్పి కొరకు ప్రార్థన చేసుకోలేకపోతే ఎట్లా? చేయబెట్టండి, ప్రార్థన చేయండి, యేసుక్రీస్తు నామములో తలనొప్పి పోవునుగా కానీ చెప్పండి. తలనొప్పి పోగొట్టుకోవడం నీకు అర్థమైతే, నీ తలనొప్పి పోగొట్టుకుంటే ఇంట్లో భార్య తలనొప్పి పోగొడతావు, ఇంట్లో ఉన్న వారి తలనొప్పి పోగొడతావు, ఇంట్లో ఉన్న జ్వరాలు పోగొడతావు. తర్వాత క్యాన్సర్ కూడా పోగొట్టే శక్తి నీకు వస్తుంది. అంటే అట్లా ఘనము కాదు, మనం ఎంత తగ్గించుకుంటే ఎంత దీనిలోమైతే ఆ శక్తి మనకు వస్తుంది. కనుక పునాదులు ప్రియులారు. ఏమి పునాది అంటే ఆయన పొందిన గాయములు, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది, మన రోగములన్నీ ఆయన భరించినాడు. ఆయన భరించడం మనం భరించడం ఎందుకు? కాబట్టి ఇది. తర్వాత ఐశ్వర్యాన్ని గురించి ఒక మాట విందాం ప్రియులారు. అది చాలు, మనం విన్నాం కదా. ఏదంటే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మీ ప్రతి అవసరము, ఇల్లు కావాలా అవసరము, ఇల్లు ఇస్తాడు. దాంట్లో తేడా ఉంటాయి. టీచర్కి ఇచ్చే ఇల్లు వేరుగా ఉంటుంది, ఇంజనీర్కి ఇచ్చే ఇల్లు వేరుగా ఉంటుంది. కాబట్టి ఆయనకి ఇచ్చిన ఇల్లు నాకు లేదనుకోవద్దు. ఇల్లు కావాలా అడుగు, ఇస్తాడు. ఒకవేళ ఆ స్థాయిలో ఉంటే దేవుడు పెరుగుతాడు. కనుక ప్రతి అవసరము. అందుకనే చెప్పడం మర్చిపోయిన, బాబుకు ఉద్యోగం వచ్చింది. మీరందరూ ప్రార్థన చేసినందుకై మీకు ప్రభువుకు ముందు స్తోత్రాలు. మీకు అందరికీ మా హృదయపూర్వక వందనాలు చెప్తున్నాను. ఈ వాక్యమే మాకు ధైర్యం చేస్తుంది. లేకుంటే చాలా కష్టంగా ఉంది. వానికి కూడా తెలుసు, పోయాడు ఉద్యోగం సంపాదించుకోవడం. అంతేకాకుండా ఇప్పుడు ఈ టైంలో ఉద్యోగం రాకపోతే 2 నెలల్లో వాడ ఎలక్షన్లు వస్తాయి అమెరికాలో. అప్పుడు చాలా కష్టం. దేవుడు ఇచ్చినాడు. ఎందుకు ఇస్తాడంటే మీ ప్రతి అవసరము. కనుక అది ఉద్యోగమా, అది ఇంకొకటా భయపడద్దండి. ఇచ్చింది ఏదో స్వీకరించండి. సంతోషంగా సంతృష్టి సహితమైన దైవభక్తిలో ముందుకు సాగు. అది పిల్లల. కనుక గమనించినారు కదా, ఆరోగ్యం పరలోకం ఉచితం, దానికి నువ్వేం చేయద్దు. ఆరోగ్యము ఉచితము కాదు. నువ్వు తప్పులు చేస్తే అనారోగ్య పాలవుతావు. దాన్ని క్షమాపణ కోరు, క్షమించమని అడుగు, ఇతరులను క్షమించు, నీ ఆరోగ్యం వస్తుంది. అట్లే ఐశ్వర్యం కూడా ఉచితం కాదు. నువ్వు ఇబ్బంది పడుతూ ఉంటే నువ్వు చేసే పొరపాట్లన్నీ ఒప్పుకో, ఇతరులు కూడా క్షమించు, నీ ఐశ్వర్యానికి డోకా ఉంది. కనుక మన సంఘంలో ప్రతి కుటుంబంలో రక్షణ గురించి నిశ్చయత అందరికీ ఉండాలని, ఆరోగ్యం గురించి భయపడద్దు. ఒకవేళ చాలా ఇబ్బంది పడిన వాళ్ళు ఉంటే ప్రార్థన చేద్దాము. అనారోగ్య పాలు కాకుండా ఎప్పటికప్పుడు మన జీవితాన్ని పరీక్షించుకొని ముందుకు సాగుతాము. అట్లే ఏ ప్రయాణంలో కూడా భయపడాల్సిన పని లేదు. యేసు ప్రభువు తోడుగా ఉన్నాడు. అలాగూ మనం జీవించి మన కుటుంబాలను కాపాడుకుందాం గాక. దేవుడి మాటలను ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం.